హలో. హాయ్. నమస్కారం మిత్రులందరికీ. మిత్రులారా, ఈరోజు మనకు టెట్ గురించి చిన్నగా వీడియో చేస్తున్నా. మరి ఎంతమందికి ఏ రిజర్వేషన్‌లకు ఎంత అప్లై ఏంటిది? లాస్ట్ అప్లికేషన్ డేట్ ఏంటిది? అనే ఇష్యూల మీద అండ్ నోటిఫికేషన్ ఎప్పటి వరకు అప్లికేషన్. సో, నోటిఫికేషన్ అనేది 26 జూన్ అంటే 2026 జూన్ యొక్క నోటిఫికేషన్ ఇది. కానీ దీన్ని రిలీజ్ చేయడం మాత్రం 13 ఏప్రిల్ రోజు మరి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 13 నోటిఫైడ్ అండ్ ఎగ్జామ్ మాత్రం జూన్. జూన్ ఎగ్జామ్. అందుకనే నోటిఫికేషన్ నంబర్ జూన్‌ది అన్నట్టు. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఎలా ఉంటాయనేది చూసుకుందాం. ముఖ్యంగా ఈ 2026 టెట్ అనేది సీబీటీ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ సీబీటీ రూపంలోనే మళ్ళీ ఉండబోతుంది. అండ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అంటే ఇక్కడ 15/6/2026 నుంచి 30/6/2026 మధ్యల టెస్టులు పెడతామని అంటున్నారు. అంటే జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఈ ఎగ్జామ్‌లు ఆన్‌లైన్‌లో సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్టులు ఉంటాయి. సో, ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఇక పోతే నెక్స్ట్ ఇష్యూ ఏంటిది అంటే మన క్రైటీరియా అండ్ ఫీజ్ డీటెయిల్స్. ఇక్కడ ఏమన్నారంటే క్యాండిడేట్స్ అందరూ ఆల్ ద క్యాండిడేట్స్ హూ పాసెస్ డీఎడ్ ఆర్ బీఎడ్ లాంగ్వేజ్ పండిట్స్ కూడా మెన్షన్ చేశారు. లాంగ్వేజ్ పండిట్ అంటే హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు టెట్‌కి ఎలిజిబుల్ అని ఇచ్చారు. కాబట్టి హిందీ పండిట్స్ మేము టెట్‌లో ఎలిజిబుల్ అని ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ ఈక్వివలెంట్ కూడా ఎవరైనా ఉంటే ఇలా విశారద, ప్రవీణ లాంటి వాళ్ళు కూడా టెట్ రాసుకుంటారు. ఈక్వివలెంట్ అంటే. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి ఇవన్నీ బులెటిన్‌లో ఇచ్చామని చెప్తున్నారు. సో, టీజీ టెట్ జూన్ 2026 కెన్ అపియర్ ఫర్ టీజీ టెట్ జూన్ 2026. Further, the candidates who got qualified in the TET can also apply. క్వాలిఫై అయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కాని వాళ్ళు కూడా రాసుకోవచ్చు. సరే. ఈ డీటెయిల్స్ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. సరే. ఇది ఇంతవరకు. మరి పేపర్ 1, పేపర్ 2లు అందరూ కూడా రాసుకోవచ్చు. పేపర్ 1 వాళ్ళు, 2 వాళ్ళు. టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం ఏం చెప్తున్నాడు? ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ and private aided and unaided management schools are permitted to appear for TG TET. ఇక్కడ అందరికీ కూడా టీజీ టెట్ కావాలి. గవర్నమెంట్ టీచర్ అయినా, సొసైటీ టీచర్లైనా, కార్పొరేట్ టీచర్లైనా, మేనేజ్మెంట్ స్కూల్ టీచర్లైనా తప్పకుండా ఈ టెట్‌ని క్వాలిఫై కావాలి. ఈ టెట్ అంటే తెలంగాణ టెట్. రైట్. టీజీ టెట్. టీజీ టెట్ అండ్ ఇంకేమంటున్నారు? పర్మిటెడ్ టు ఫర్ టీజీ టెట్ కండక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సీటెట్ ఈస్ కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ రెండిట్లో ఏదైనా సాధించి ఉండాలి. ఎవరు? అందరూ కూడా టీచర్లు, ఉపాధ్యాయులు అయితేనే పని చేసుకోవచ్చు. ఇక స్కూల్
secondary grade teachers and LFL head masters working in government and local body schools appointed with both D.Ed and B.Ed qualifications are permitted to appear for paper 1. ఓకే. సో, ఇక్కడ సెకండరీ స్కూల్స్ ఏవేవి అంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్. అంటే లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీ లోపల ఉన్న స్కూల్స్. ఈ స్కూల్స్‌లో టీచర్స్ డీఎడ్ అండ్ బీఎడ్ క్వాలిఫికేషన్స్‌తోని పర్మిటెడ్ ఉన్నారు. పేపర్ 1కి పర్మిషన్ ఉంది. పేపర్ 1కి పర్మిషన్ ఉంది. పర్మిటెడ్ టు అపియర్ ఫర్ పేపర్ 1 బీఎడ్ అభ్యర్థులు కూడా మెన్షన్ చేశారు. మీరే చూసుకోండి. ఇదిగో ఇది బీఎడ్ అభ్యర్థులు కూడా అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ అండ్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్స్ ఆర్ పర్మిటెడ్ టు అపియర్ పేపర్ 2. ఇక పేపర్ 2 ఎవరెవరు పాస్ కావాలి? స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ అండ్ హెడ్ మాస్టర్స్ కూడా పేపర్ 2 అనేది క్వాలిఫై కావాలి. వెరీ గుడ్. వారే గవర్నమెంట్ కిतना अच्छा प्लान है. చలో. ఇక మన ఫీ డీటెయిల్స్ చాలా బాగుంది. కానీ సర్వీస్ లేదా, ఇన్ సర్వీస్, ఆన్ సర్వీస్ ఏం పెట్టలేడు. దీనికి ఓసీ, బీసీలు మాత్రమే పెట్టిండు. ఇదో పచ్చి వేస్ట్ పనే ఇది. ఇక ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే డేట్స్ ఆఫ్ ఎగ్జామ్ అన్నాడు ఫస్ట్. ఈ ఎగ్జామ్ డేట్స్ ముందే చెప్పుకున్నాం. ఇక ఎట్లుంటాయి ఎగ్జామ్‌లు అంటే 9 AM టు 11:30 AM, 2 PM టు 4:30 PM 2 సెషన్‌లు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకేముంటది? ఈ ఎగ్జామ్ ఫీ. ఈ ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ ఫీలో ఏమంటుండు? జనరల్ అండ్ బీసీ చూడండి. బీసీలను కూడా జనరల్ కిందకే తీసుకుంటుండు ఫీజులో మాత్రం. ఇక జనరల్ అండ్ బీసీ వాళ్ళకి ఎంత ఫీజు అంటుండు మామ అంటే ఈ మామ జనరల్ అండ్ బీసీలకు సేమ్ ఫీజు వసూలు చేస్తుండు. జనరల్ అండ్ బీసీలకు 750 రూపీస్ ఫర్ పేపర్ 1 ఓన్లీ ఆర్ పేపర్ ఏమన్నాడు? పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఏదో ఒకటి రాస్తే 750. 2 పేపర్లు కూడా రాస్తే రూపీస్ ఎంత? 1000. 250 ఎక్కువ కట్టుకొని ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి 2 పేపర్లకు. పేపర్ బోత్ అని పెట్టుకోవాలి. పేపర్ బోత్ అని పెట్టుకుంటే పేపర్ ఆదిలాబాద్ వస్తది, రాసుకోవచ్చు. ఇక మళ్ళా ఏమన్నాడు కాక అంటే ఈ కాక ఎస్సీ, ఈ ఎస్టీలకు మరియు పీడబ్ల్యూలకు అందరికీ జోడించిండు కాక. ఈ ఎస్సీ, ఎస్టీలు వేరు కాక మళ్ళా పీడబ్ల్యూలు వేరు. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్‌లను కూడా ఎస్సీ, ఎస్టీతో సమానం చేసిండు. వీళ్ళందరికంటే ఫిజికల్ హ్యాండిక్యాప్‌లకు కొంచెం తక్కువ ఉంటే బాగు. సరే, ఇక్కడ కూడా ఏమన్నాడు అంటే ఎస్సీ, ఎస్టీలకు కూడా ఎక్కువగా ఏం తక్కువ చేయలేడు. మరి అంత తక్కువ ఏం చేయలేడు. ఎంత తక్కువ చేసిండు? 700 ఒక పేపర్‌కు. అయితే 952 పేపర్లకు అంటే ఒక పేపర్ చేసుకుంటే రూ. 50 తక్కువ పడుతుంది. 2 పేపర్లు చేసుకుంటే కూడా రూ. 50 తక్కువ పడుతుంది అన్నమాట. ఏం లేదు. ఇక రూ. 50కు మించినోళ్ళు ఎవరు లేరు. రూ. 50 పెద్ద పని అయిపోయింది. రైట్. ఇది మన కథ. మనం చదువుకుంటే ఇక రూ. 50 తక్కువ చేసుకొని రాసుకోవాలి. అందుకనే బీఎడ్ చేసుకోవాలి. రైట్. ఇక పేమెంట్ ఆప్షన్. ఈ గూగుల్ స్కూల్ ఎడ్యుకేషన్ telanggana.government.inలో మనకు అవైలబుల్ ఉంటది. ఎప్పటి నుంచి? 15 నుంచి 30 వరకు, ఏప్రిల్ 30 వరకు ఉంటది అని ఇక్కడ ఇచ్చాడు. అప్లికేషన్ ఎప్పటి వరకు తీసుకుంటాడు? 15 నుంచి ఏప్రిల్ 30 వరకు తీసుకుంటా అని చెప్పిండు. మరి ఇది ఏ టైం వరకు తీసుకుంటా అంటే చెప్పలేడు. ఇక్కడ పైన చెప్పిండా? పైన చెప్తే చూద్దాం. పైన ఏమన్నాడు? ఇక్కడ కూడా
మరి 5 వరకా? రాత్రి 12 గంటల వరకా? అనేది ఈ కాక ఏం మెన్షన్ చేయలేదు. మన కాకకు సోయి ఉంటే ఉంటది. లేకుంటే సోయి ఉండది. ఇగ ముందు కాక తాగుబోతు, ఇప్పుడు కాక మాటలబోతు. ఏమన్నా మాటలు మొత్తం మాటలే. ఒక డిస్ట్రిక్ట్‌కి పోయి సరస్వతి పేరుతోని యూనివర్సిటీ చేస్తా అంటాడు. అదే యూనివర్సిటీని ఆదిలాబాద్‌కొస్తే ట్రైబల్ యూనివర్సిటీ చేస్తా అంటాడు. అట్లా. యాడికి పోయినా అదే యూనివర్సిటీ కథలు 4 సార్ల 4 డిస్ట్రిక్ట్‌లలో చెప్పుకుంటాడు మన కాకు. ఇగ ఇది సంగతి. ఇంకా, ఇంకా గూడున్నది గదా! ఫీజుల గురించి ఇంకా కాలేదు. ఆ సంగతి మనది ఇక్కడికొచ్చింది. కానీ ఇక్కడ, ఇక్కడ గూడా ఇంకో ఇష్యూ వచ్చింది. ఏంటిది? పీడబ్ల్యూడీ. ఓకే. ఈడబ్ల్యూఎస్ కోటా అయితే ఏం లేదు. ఓకే. దీంట్లో గూడా ఈడబ్ల్యూఎస్ క్వాలిఫికేషన్ ఇస్తే మరి ముంచినట్టే. అది పీడబ్ల్యూడీ ఫిజికల్. ఇగ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్ ఫర్ టీజీ డేట్ జూన్ 26. ఇక్కడేమన్నాడు అంటే టీజీ డేట్ జూన్ 2026 షల్ బి కండక్టెడ్ ఆన్‌లైన్ యాస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బిట్వీన్ 50 into 30 candidates can submit order of preference of the examination centers. ప్రిఫరెన్స్ వైస్‌గా మనమే యాడ్ జేసుకోండి అంటున్నాడు. తర్వాత ఎక్కడ పడేస్తాడో తెలీదు. ఇది కథ. అంటే ముందుగానే తొందరపడి అప్లై జేసుకోవాలి. మళ్ళీ తొందరపడి అప్లై జేయలేమనుకుంటే ఆదిలాబాద్‌లో గాని, నిజామాబాద్‌లో గాని, నల్లగొండలో గాని సొంత జిల్లాలో దొరకదు. హైదరాబాద్‌లో, ఖమ్మంలోనో, భద్రాద్రిలో, ఏదో ఎదలాపురమో ఎక్కడేస్తాడు. అప్పుడు పోయి అక్కడికి పోయి రూ. 1000 టెట్‌కు పెట్టుకోవాలా, కిరాయిలకు 2000 పెట్టుకోవాలి. ఇది సంగతి. స్ట్రక్చర్, కంటెంట్, సిలబస్, ఇనిషియల్ అండ్ ఫైనల్ కీ ఆఫ్ టీజీ టెట్ 2026. స్ట్రక్చర్ ఎట్లా ఉంటది? కంటెంట్, సిలబస్ అండ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ కీస్ అనేది గూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా వస్తది. హ్మ్. మనం ఇవన్నీ సిలబస్ ఇవన్నీ మనం డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. వెబ్‌సైట్ మళ్ళీ ఇక్కడ గూడా ఇచ్చిండు. ఇగ ఈసారి కొత్తగా ఈ ఆప్షన్ పెట్టిండు. 12థ్ ఆప్షన్. ఇక్కడ కొత్తగా ఏం కాదు గానీ, ఇది మనకు మెమోల ప్రింట్ వస్తానన్నమాట. ఇగ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ పెట్టిండు. ఓహో! సార్‌కు భలే గుర్తుకొచ్చింది నేను జెప్పిన. ఇచ్చిండు. మనం అనుకున్నదే ఇచ్చిండు. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్. పీడబ్ల్యూడీ గాదు. ఈడబ్ల్యూఎస్. ఓకే. రైట్. ఇది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌కి ఇన్ని సార్లు ఈ కోటా లేదు. 60% అనేది. ఇప్పుడు వచ్చేసింది. ఎంత? 60% అంటే ఏం జేసినా అచ్చేది గారికి. ఎన్ని? 90 మార్కులు రావాలి. ఇక్కడ 50 అంటే ఎన్ని? 75 రావాలి. రైట్. ఇక్కడ 40 అంటే ఎన్ని? 60 రావాలి. రైట్. ఎన్ని రావాలి? 60. ఓకే. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఒకటే అన్నమాట. ఏం లేదు ఇబ్బంది. కానీ మెన్షన్ మాత్రం జేసిండు ఈసారి. వాలిడిటీ పీరియడ్ ఆఫ్ టీజీ టెట్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో. ఇది ఏమంటుండంటే ద వాలిడిటీ పీరియడ్ ఆఫ్ టీజీ టెట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ otherwise notified by the government of Telangana would remain valid for life. ఇది లైఫ్ టైమ్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ లైఫ్ టైమ్. ఒకసారి పాస్ అయితే చచ్చే వరకు క్వాలిఫైయే. మళ్ళా క్వాలిఫై కావద్దు. అవసరం లేదు. ఇగ మన షెడ్యూల్ ఏంటిది? 15కు ఎగ్జామ్ అయిపోతది. స్టార్ట్. ఇగ 30కి ఎగ్జామ్ కంప్లీట్ అయితది. రైట్. ఇగ హాల్ టికెట్లు 9 నుంచి డౌన్‌లోడ్ అయితాయి. ఎప్పుడు డౌన్‌లోడ్ అయితాయి? జూన్ 9. ఎగ్జామ్‌లకు పోయేవాళ్ళు పక్కా ప్లానింగ్‌లో ఉన్నవాళ్ళు గుర్తుంచుకోవాలి. జూన్ 5 వరకు మనం క్లియర్ కట్ చేసి ప్రిపరేషన్‌ని పక్కన పెట్టేయాలా.
ఎందుకంటే 9 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి 9 వరకు అయితే మనం మిగలద్దు ఏం కూడా. ఇక డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకు తెలుసు. ఇక టైమింగ్స్ కూడా తెలుసు. డిక్లరేషన్ ఆఫ్ రూల్స్ బిట్వీన్ 28/7/2026 అండ్ 31 జూలై. ఇదేంటిది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎక్కడ ఇది ఏమంటుండు జూలై 28 నుంచి 31 ఈ 3 రోజులల్లా రిజల్ట్ ఎప్పుడన్నా ఇచ్చేస్తా అంటున్నాడు కాక. ఈ కాక బండి కాస్త గుంజుడు స్పీడే గుంజుతున్నాడు. ఇక చూద్దాం ఏంటిదో సంగతి. మరి ఇప్పటికి చాలా మంది లైక్ సబ్స్క్రైబ్ షేర్లు చేసి ఉండరు. ఇలా చేసి ఉండకపోతే ఒకసారి చేసుకోండి. ఏంటిది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఏం చేయకుండా ఒక పని అయితే చేసుకోండి. ఏంటిది సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ.